హలో గైస్, నమస్తే అందరికీ. తెలంగాణ హైదరాబాద్లో అయితే మనకి గిగ్ వర్క్స్ వెల్ఫేర్ బోర్డ్ అయితే అమలు చేయాలని చెప్పేసి అండ్ రేట్ కార్డ్స్ గురించి రీసెంట్గా స్ట్రైక్స్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు ఏం జరిగిందిరా, లేటెస్ట్ అప్డేట్ ఏంట్రా అంటే నెక్స్ట్ మళ్ళీ స్ట్రైక్ చేస్తాము పూర్తిగా అని చెప్పేసి అయితే మన గిగ్ వర్కర్స్ ఎవరెవరైతే ఉన్నారు కదా, లైక్ క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, స్విగ్గీ, జొమాటో ఇలా ఏదైతే అగ్రిగేటర్ కంపెనీస్ అప్లికేషన్ పరంగా వర్క్ చేస్తుంటారు కదా, గవర్నమెంట్కి అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ అయితే దీని మీద స్పందించి సో ఈ గిగ్ వర్కర్స్ హామీ అయితే ఇచ్చిందనమాట. అదేంట్రా అంటే గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ని సో దాన్ని తొందరలోనే మేము అమలు చేస్తాం అని చెప్పేసి అయితే హామీ ఇచ్చినట్టయితే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అసలు రీసెంట్గా మనకి కొన్ని చర్చలు అయితే జరిగింది గైస్. లేబర్ ఆఫీస్ ఉంది కదా, లేబర్ ఆఫీస్, మన గిగ్ వర్కర్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్, వీళ్ళ మధ్య అయితే ఒక చర్చ అయితే జరిగిందనమాట. అసలు ఆ చర్చలో ఏమేమి జరిగింది, అక్కడ ఏమేమి మాట్లాడారు, అసలు మన గిగ్ వర్కర్స్ డిమాండ్స్ ఏంటి, దాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదా, ఎగ్జాక్ట్గా ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు దీన్ని అని చెప్పేసి అయితే మనం ఫుల్ డీటెయిల్స్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను గైస్. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ గైస్, మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా గిగ్ వర్కర్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో గైస్, రీసెంట్గా మన గిగ్ వర్కర్స్ అయితే ఇండెఫినైట్ స్ట్రైక్ అయితే ప్రకటించారనమాట. సో ప్రకటించే లోపే గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చిందో గిగ్ వర్కర్స్ కి వెల్ఫేర్ బోర్డ్ అనేది అమల్లోకి తెస్తామనేసి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మన గిగ్ వర్కర్స్ వాళ్ళతో పెట్టిన డిమాండ్స్ ఏంట్రా అంటే ఫస్ట్ వచ్చేసి రేట్ కార్డ్ గైస్. రేట్ కార్డ్ అనేది ఏంట్రా అంటే చాలా మందికి రేట్ కార్డ్ అంటే ఏంటో తెలియదు, నేను చెప్తా చూడండి. రేట్ కార్డ్ అనేది ఇప్పుడు ఎవరెవరైతే గిగ్ వర్కర్స్, మన డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్, మనకందరికీ ఎట్లా అంటే పర్ కిలోమీటర్కి ఇంత ప్రైస్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ వన్ మోర్ పాయింట్, బేస్ ఫేర్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. బేస్ ఫేర్ అండ్ పర్ కిలోమీటర్కి ఇంత అమౌంట్ అండ్ పర్ మినిట్ ఛార్జెస్ ఏదైతే ఉందో దీన్ని కలుపుకొని మనకైతే రేట్ కార్డ్ అనేసి చెప్పేసి అయితే అంటారనమాట. రేట్ కార్డ్ గురించి అండ్ వన్ మోర్ పాయింట్ ఏదైతే వెల్ఫేర్ బోర్డు, సపరేట్గా వెల్ఫేర్ బోర్డు తొందరగా అమలు చేయాలని చెప్పేసి అయితే అదొకటి పాయింట్ తీసుకొచ్చారు. వెల్ఫేర్ బోర్డుకి సంబంధించిన బెనిఫిట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి కూడా వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి అయితే పాయింట్ కూడా చెప్పారనమాట. అండ్ వన్ మోర్ పాయింట్ గైస్, వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ దాన్ని కల్పించాలి. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసి నాన్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్. ఇది మనం చివరిలో మాట్లాడుకుందాము. ఈ నాన్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అంటే అదే బైక్ ట్యాక్సీ సంబంధించింది అనమాట. ఎల్లో బోర్డ్ రిలేటెడ్, వైట్ బోర్డ్ నుంచి ఏ బైక్ ట్యాక్సీ కూడా వైట్ బోర్డ్లో చేయకూడదు, ఎల్లో బోర్డ్ తీసుకొని అయితే చేయాలి అని చెప్పేసి అయితే సో ఇన్ని డిమాండ్లు అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు గైస్ మన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బేస్ ఫేర్ వచ్చేసి గైస్ క్యాబ్స్కి వచ్చేసి మన వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏంటంటే బేస్ ఫేర్ వచ్చేసి 250 రూపీస్ అనమాట. అండ్ పర్ కిలోమీటర్కి 30 రూపీస్ అయితే అడిగారనమాట. పర్ మినిట్కి వచ్చేసి 50 పైసా నుంచి 1 రూపీ వచ్చేనట్టయితే ఈ వెయిటింగ్ ఛార్జెస్ పర్ మినిట్ ఇది అనమాట. సో ఇది రేట్స్ గురించి అయితే ఇదైతే పెట్టారు. క్యాబ్స్ రిలేటెడ్ ఆటోకి వచ్చేసి మనకి 200 రూపీస్ ఆటో బేస్ ప్రైస్ అనేది అయితే పెట్టారనమాట డిమాండ్. అండ్ పర్ కిలోమీటర్కి వచ్చేసి 25 నుంచి 28 రూపీస్ అయితే డిమాండ్ చేయడం అనేది అయితే జరిగిందనమాట ఈ చర్చలో. పర్ మినిట్ 50 పైసా టు 1 రూపీ ఇది ఆటోకి అనమాట. సో ఇది గైస్ బేస్ రేట్ కార్డ్ అయితే పెట్టిన డిమాండ్స్ అయితే. ఇంకా సెకండ్ పాయింట్కి పోతే గైస్, ఈ గిగ్ వర్కర్స్కి ఈ వెల్ఫేర్ బోర్డ్ అనేది ఎంత క్రూషియల్ ఇంపార్టెంట్ రా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి అనమాట. వెల్ఫేర్ బోర్డ్ అనేది మన గిగ్ వర్కర్స్ వస్తే అసలు ఈ వెల్ఫేర్ బోర్డులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. సో పాయింట్ బై పాయింట్ ఏనండి. సి గైస్, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవరైతే అప్లికేషన్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారో అగ్రిగేటర్ కంపెనీస్ తరఫున సో చాలా మంది ఇష్యూ అయితే ఫేస్ చేసి ఉంటారో. అదేంటంటే ఇష్యూ ఒకటి ఉంటుంది, ఏదో ఇష్యూ ఉంటుంది, బట్ చాలాసార్లు మనం కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వాలని ప్రయత్నించినా కూడా మనకి వాళ్ళు సరిగా కాంటాక్ట్ కాకపోవడము, యాప్స్లో వర్క్ చేస్తున్నాము, అది స్విగ్గీ, జొమాటో, పోర్టరు, ఓలా, ఊబరు. సో మనం చాట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆప్షనే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొన్ని ఇష్యూస్ ఏమవుతుందంటే ఆ చాట్ దీంట్లో ఉండదు, చాట్ సపోర్ట్ దాంట్లో. సో వీటికన్నిటికీ బ్రేక్ వేస్తూ ఇప్పుడు ఏంటంటే అంటే చాలా ఐడీస్ అయితే బ్యాన్ అయ్యేది. ఇంతకు ముందు అలా అయితే మీరు చూసే ఉంటే చాలా ఐడీస్ బ్యాన్ చేసేసేవాళ్ళు. అసలు ఎంక్వైరీ కూడా ఉండదు, ఏముండదు, డైరెక్ట్ బ్యానే అనమాట. ఇంకా పర్మనెంట్ బ్యాన్లో కూడా పెట్టేస్తారనమాట. ఇలా అయితే ఇష్యూస్ అయితే జరిగేవి ఇంతకు ముందు. ఇప్పుడు వచ్చేసి మనకి వెల్ఫేర్ బోర్డు ఉండటం వల్ల మనకి ఏంట్రా అంటే మన ఐడిని ఎవ్వరు కూడా బ్యాన్ చేయలేరు. ఇన్ కేస్ మనదేమైనా మిస్టేక్ ఉన్నా కూడా అది వెల్ఫేర్ బోర్డు సమక్షంలోనే క్లియర్ అయ్యేలాగా రూల్స్ అయితే ఉంటుంది అనమాట. వెల్ఫేర్ బోర్డ్ మీకు సింపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ అనుకోండి. వెల్ఫేర్ బోర్డు అనేది ఒక కంపెనీ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఆ వెల్ఫేర్ బోర్డు సమక్షంలో మనమంతా యాజ్ ఎ ఎంప్లాయీస్గా ఉంటాం. సో ఎంప్లాయర్ అనేది వచ్చేసి మనకి వెల్ఫేర్ బోర్డు, మనం దాంట్లో ఎంప్లాయీస్ అనమాట. ఏ డిసిజన్ తీసుకోవాలన్నా కూడా వెల్ఫేర్ బోర్డులో తీసుకునే రైట్స్ అయితే ఉంటుంది అనమాట. మంచి బెనిఫిట్ అయితే ఇదనమాట. ఇంకా సెకండ్ పోతే హెల్త్ ఇన్సూరెన్స్ గైస్. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ డెత్ ఇన్సూరెన్స్ ఇలాంటివి కూడా దాంట్లో అయితే కల్పించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ వన్ మోర్ పాయింట్, ఇది ఇంకోటి ఏంటంటే దీంట్లో పిఎఫ్ కూడా వస్తుంది గైస్. పిఎఫ్ కూడా ఉంటుంది అండ్ సోషల్ సెక్యూరిటీ. సో ఇది కూడా ఇన్వాల్వ్ అయితే అయి ఉంటుంది అనమాట మనకి వెల్ఫేర్ బోర్డ్
అమల్లోకి వస్తే. సో ఇది గైస్ మేజర్ బెనిఫిట్స్ అయితే మనకి వెల్ఫేర్ బోర్డ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే ఇవి. సో హోప్ ఇది తొందరగా అమలు చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. లాస్ట్ పాయింట్ గైస్, లాస్ట్ పాయింట్ ఏదైతే రైజ్ చేశారో మన యూనియన్స్ తరపు నుంచి అయినా కానీ, క్యాబ్ డ్రైవర్స్ అన్నా కానీ, వాళ్ళు కానీ, ఇది లాస్ట్ పాయింట్ అనమాట. నాన్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ బైక్ ట్యాక్సీ వైట్ బోర్డ్ లేకుండా, ఎల్లో బోర్డ్ లేకుండా వైట్ బోర్డుతో బైక్ ట్యాక్సీ అనేది చెయ్యకూడదు. సో దాన్ని బ్యాన్ చెయ్యాలి అని చెప్పేసి అయితే ఈ పాయింట్ని కూడా అక్కడ తీసుకురావడం అనేది అయితే జరిగిందనమాట గైస్. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఈ మీటింగ్స్ జరిగాయో ఆ మీటింగ్స్ లో ర్యాపిడో కంపెనీ వాడు అసలు హాజరు కాలేదనేసి అయితే సమాచారం వస్తుంది గైస్. ఓన్లీ ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో వీళ్ళైతే హాజరయ్యారని అయితే సమాచారం అయితే ఉంది మనకి. బట్ ఏంటంటే దీనివల్ల ఇప్పుడు చూడండి ఇక్కడే అర్థమైపోతుంది ర్యాపిడో వాడు ఎందుకు హాజరు కాలేదు. అట్లీస్ట్ అప్పీల్ చేసి ఉండొచ్చు కదా, ఏదో ఒకటి మాట్లాడి ఉండొచ్చు కదా. సరే ఓకే, ఎల్లో బోర్డ్ అయితేనేముంది, ఎల్లో బోర్డ్ అయితే సరే మేము ఎల్లో బోర్డే ఇవ్వండి మాకు చేసుకో, అట్లీస్ట్ ఫైట్ చేయొచ్చు. దర్ ఈస్ పాసిబుల్ రైట్. బైక్ ట్యాక్సీ కూడా ర్యాపిడోకి చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ర్యాపిడో వచ్చిందే ఫస్ట్ బైక్ ట్యాక్సీ ఇన్ 2016లో, ఐ థింక్ 16 or 17 అనుకుంటా. ఫస్ట్ వచ్చినప్పుడు నేను చేశాను, అప్పుడే లాంచ్ అయినప్పుడు నేను ర్యాపిడో బైక్ ట్యాక్సీ అయితే నేను నడిపాను అనమాట బెంగళూరులో. వాళ్ళు తీసుకొచ్చిందే బైక్ ట్యాక్సీ. బట్ ఇక్కడ ఏంట్రా ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే మనకి చూడండి గైస్, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ తప్ప, ఆటో వాళ్ళు తప్ప ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫైట్ చేయాల్సింది, అంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ అనమాట, మీరు తప్పుగా అయితే అనుకోకండి. యాజ్ ఏ కామన్ మ్యాన్, ఒక హ్యూమన్ బీయింగ్తో నేనైతే మాట్లాడుతున్నాను. ఇది జస్ట్ నా ఒపీనియన్, మీ ఒపీనియన్ అది మీ ఇష్టం, ఇది నా ఒపీనియన్. యాజ్ ఏ నేను కూడా ఒక డ్రైవరే, నేను కూడా ట్రక్ నడిపిస్తున్నా, నేను క్యాబ్ డ్రైవ్ చేసా, బైక్ ట్యాక్సీని చేసి ఇప్పుడు ట్రక్ నడుపుకుంటున్నా. సో గైస్ ఎవరే కానీ కష్టపడి పని చేసి పొట్టకూటి కోసమే అందరూ వర్క్ చేస్తున్నారు. సో దీన్ని ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర వచ్చి మీరు ఈ పాయింట్ తీశారు కదా, వైట్ బోర్డ్స్లో బైక్ ట్యాక్సీ చేయకూడదు, అది రూల్స్ విరుద్ధం, సేఫ్టీ కాదు అని చెప్పేసి, నిజంగా నేను అప్రిషియేట్ చేస్తా. ఏదైతే ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ అది రూల్స్కి విరుద్ధంగా ట్యాక్స్ కట్టాలి మీరు గవర్నమెంట్కి, 100% రైట్. వాళ్ళు చెప్పే పాయింట్స్లో ఖచ్చితంగా నిజం ఉంది, అదే ఫ్యాక్ట్ అనమాట. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంట్రా అంటే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు తప్పుగా అయితే అనుకోకండి. ర్యాపిడో బైక్ ట్యాక్సీ వచ్చింది ఇప్పుడు కాదు, ఇన్ 2016-17లోనే వచ్చింది. అప్పటి నుంచి రన్నింగ్ ఉంది ర్యాపిడో ట్యాక్సీ. బైక్ ట్యాక్సీ ఉంది ఫస్ట్, తర్వాత క్యాబ్, ఆటో, తర్వాత పార్సల్ ఆర్డర్స్, ఫుడ్, ఇలాంటి ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు నా డౌట్ ఏంట్రా అంటే ఇప్పుడు ఏదైతే మీరు పాయింట్ లేపాల్సింది బైక్ ట్యాక్సీ వల్ల కాదు, వాళ్ళ పైన కాదు పాయింట్ రైజ్ చేయాల్సింది. లైక్ ఇప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్స్ అన్న వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తాము చెప్పడం అయితే జరిగింది, వాటిపైన మళ్ళీ బస్ ఫ్రీ అని చెప్పేసి అయితే, ఇది ఏ స్టేట్ అయినా సరే, ఏ స్టేట్లో బస్ ఫ్రీ అని చెప్పేసి వదిలారో అక్కడ, నేను ఓన్లీ తెలంగాణకే చెప్పట్లేదు, ఈ బైక్ ట్యాక్సీ అన్ని చోట్ల ఇష్యూ అయితే నడుస్తుంది అనమాట. అది ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, చెన్నై కానీ, ఏ స్టేట్ అయినా కానీ, కర్ణాటక కానీ. సో ఇక్కడ బస్ ఫ్రీ చేయడం, లేడీస్ బస్ ఫ్రీ చేయడంలో అక్కడ పడింది మీకు ఫస్ట్ లాస్ అది. దాని మీద ఎందుకు ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు చెప్పండి, మీరే థింక్ చేయండి. వాళ్ళ గవర్నమెంట్ మీద మీరు రైజ్ చేయాలి, ఆ పాయింట్ మాత్రం ఎవ్వరు మాట్లాడట్లేదు అసలు. బస్ ఫ్రీ వదిలేశారు, మాకు ఆ పథకాలు ఈ పథకాలు, ఆ డబ్బులు ఈ డబ్బులు ఇస్తామని చెప్పి ఎవరు చేసింది ఏం లేదు. మీరు అడగాల్సింది ఆ పాయింట్ కదా. ఇలాంటి మీటింగ్స్ రేర్గా వస్తాయి, మీరు ఇంతంతా చేశారు, ఈ పాయింట్ ఎందుకు మాట్లాడట్లేదు మీరు అసలు. ఇప్పుడు బైక్ ట్యాక్సీ వాడు ఓకే, మీరు మాట్లాడింది 100% కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నా. బట్ ఇన్ని ఇయర్స్ లేనిది ఇప్పుడే వైట్ బోర్డు, ఎల్లో బోర్డు అనే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? నాకు ఇప్పటికీ ఈ క్వశ్చన్ అయితే నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే ఓన్లీ రూల్స్ అనేది ఇంతకు ముందు నుంచి లేదా రీసెంట్గానే వచ్చిందా రూల్స్, అది కూడా నాకు అర్థం కావట్లేదు. సి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్రిగేటర్స్ కంపెనీస్ అంతా ఉండేది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినందుకే కదా వాళ్ళు వచ్చి, అంటే వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళ అప్లికేషన్లో వర్క్ ఎలా వాళ్ళు ఆ అప్లికేషన్ని డిజైన్ చేశారు, దాన్ని ప్రజలకు ఎలా యూజ్ అయ్యేలా డెవలప్ చేశారు, అంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్ ఉన్నాయి. సో వాళ్ళు ఇవన్నీ చెక్ చేయకుండానే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందంటారా? మీరే చెప్పండి. సో అందరూ, ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ కష్టపడి సంపాదించే హక్కు ఉంది. సో దాన్ని ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అందరం గిగ్ వర్కర్స్, అది బైక్ ట్యాక్సీ, క్యాబ్ డ్రైవరు, ఆటో డ్రైవర్సు, అందరూ గిగ్ వర్క్సే కదా, అందరం డ్రైవర్సే కదా, అందరూ కస్టమర్స్ని పికప్ చేసుకొని డ్రాప్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు బైక్ ట్యాక్సీ వాళ్ళని ఏదో శత్రువుల్లాగా చూస్తున్నారు, అసలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అందరూ ఒకలా ఉండరు కదా. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే, యాజ్ అ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అది బైక్ అయినా, కార్ అయినా, ఎవరైనా సరే రూల్స్ విరుద్ధంగా ఉంది అనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇది నా డౌట్ అనమాట, నా ఒపీనియన్. నేనైతే ఆ పాయింట్ అయితే చెప్పాను. సో ఇది బైక్ ట్యాక్సీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, సుమారు 10 years క్రితమే వచ్చింది, 9-10 years క్రితమే వచ్చింది. ఇది అప్పటి నుంచి బాగానే రన్ అవుతుంది. నా ఒపీనియన్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి మన తెలంగాణలో ఉన్న గిగ్ వర్కర్స్ ఎవరెవరైతే ఉన్నారో, మన డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, అండ్ అలాగే అక్కడ ముఖ్య పాత్ర పోషించిన మన షల్లావుద్దీన్ గారు కావచ్చు, వాళ్ళది దీన్ని అయితే ఎస్కలేట్ చేసి ప్రభుత్వం వరకు ఇంకా చాలామంది ఫారమ్స్ అయితే చాలామంది అయితే కష్టపడ్డారు, యూనియన్స్ వాళ్ళు. సో వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేశారు. ఆ స్ట్రైక్ అది గివ్ అప్ ఇవ్వకుండా అయితే కష్టపడ్డారనమాట. సో ఐ హోప్
ఇదైతే గవర్నమెంట్ అయితే తొందరగానే అమల్లోకి తెస్తామని అయితే చెప్పారనమాట. బట్ స్టిల్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1 లేదా 2కి అయితే తెలుస్తుంది ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారు ఏంట్రా అని చెప్పేసి అయితే. సో ఐ హోప్ గైస్ తొందరగా రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల మన డ్రైవర్స్కి చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి, హ్యాపీగా కూడా ఉండొచ్చు, సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. సో దయచేసి మన డ్రైవర్స్ అయితే కొట్టుకోకండి. సో అందరం కష్టపడి డ్రైవ్ చేస్తున్నాం, ట్రాఫిక్స్ ఎండనక వాననక కష్టపడి చేస్తున్నాము. ఏదైనా ఉన్నని మనం గవర్నమెంట్ని అడగాలి, గవర్నమెంట్ పరంగా వెళ్ళాలి. కానీ రోడ్లో పట్టుకుని బైక్ ట్యాక్సీ కానీ ఎవరైనా సరే వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళకి ప్రాబ్లం చేయడం అది కరెక్ట్ కాదు. ఇంత రూల్స్ మాట్లాడతారు, అసలు నీకేం రూల్ ఉందని బైక్ ట్యాక్సీ వాళ్ళని పట్టడానికి? అప్పుడు నీకు రూల్స్ గుర్తు రావట్లేదా? ఒక అన్నోన్ పర్సన్ని నువ్వు వెళ్ళి పట్టుకునే రైట్స్ నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది రూల్ కాదా? సో ఇది రూల్స్ అని మాట్లాడకపోతే చాలా ఉన్నాయి రూల్స్ మాట్లాడితే. బట్ ఓకే, ఇట్స్ ఓకే. బట్ వైట్ బోర్డ్లో నడపడం అనేది అయితే రూల్స్ విరుద్ధం కాబట్టి ఐ విల్ యాక్సెప్ట్ దట్ పాయింట్. సో వాళ్ళకు కూడా మంచిగా నా తరపు నుంచి గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎల్లో బోర్డు ఏదైతే ఉందో ఆ రూల్ తీసుకురండి, దానికి తగిన గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేయండి. ఏదైతే ఇప్పుడు గిగ్ వర్కర్స్ బైక్ ట్యాక్సీలో చేస్తున్నారు కదా, సో వాళ్ళు వెల్ఫేర్ బోర్డు బెనిఫిట్స్ ఏవైతే అన్నీ కల్పించండి, ఇన్సూరెన్స్ అన్నీ వస్తాయి కదా. సో అలాగే గవర్నమెంట్ అగ్రిగేటర్ కంపెనీస్ ఏవేవైతుందో వాళ్ళకి కూడా మీరు స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాస్ చేయండి, గైడ్ లైన్స్ ఇలా చేయాలి ఇలా ఉండాలని చెప్పి. సో అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా బైక్ ట్యాక్సీ వాళ్ళు ఎల్లో బోర్డు చేసుకుంటారు, ట్యాక్స్ కడతారు, అన్ని బెనిఫిట్స్ వాళ్ళకి దొరుకుతాయి కదా. అంతేగాని పూర్తిగా బ్యాన్ చేసేయాలి, బైక్ ట్యాక్సీయే వద్దు అని చెప్పేసి అయితే అది కరెక్ట్ కాదనమాట. బైక్ ట్యాక్సీ అనేది ఇప్పుడు డబ్బున్నవాడు ఆటోలో వెళ్తాడు, క్యాబ్లో వెళ్తాడు, మంచి లగ్జరీలు వెళ్తారు. బట్ సింగిల్ పర్సన్ ఎప్పుడైతే వస్తారో కొంతమందికి డబ్బులు కూడా ఉండవు, అసలు తక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం, మనకే తెలుస్తుంది. యాజ్ పర్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో సో అందరికీ మంచి చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో అందరికీ సమానత్వంగా రూల్స్ తెస్తే మంచిది. అదే నేను యాజ్ ఏ డ్రైవర్గా నేను కూడా అదే కోరుకుంటున్నాను గైస్. సో ఇది ఇవాళ వీడియో అయితే. చూద్దాం ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు తెలిసి గవర్నమెంట్కి కొద్దిగా టైం అయితే పెడుతుంది అనమాట. ఇది అంత ఈజీ అయితే కాదు తీసుకురావడం అయితే. సో హోప్ తొందరగా రావాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో బై గైస్, థ్యాంక్ యూ.